ఫస్ట్ మేకప్ రిమూవ్ చేసుకోవాలి. స్కిన్ అనాలిసిస్ చేసే ముందర వాళ్ళు ఏదైనా మేకప్ వేసుకుని వచ్చినా, బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ మీద డస్ట్ ఉన్నా, సో క్లెన్జింగ్ అనేది ఫస్ట్ యాక్టివిటీ. క్లెన్జింగ్ పర్పస్ ఏంటి? సర్ఫేస్ లెవెల్ డస్ట్ రిమూవ్ చేయడం. సెకండ్ థింగ్ మేకప్ రిమూవ్ చేయడం. సో మనం చేస్తుంది క్లెన్జింగ్ యాక్టివిటీ. మనం కలర్డ్ పిగ్మెంట్స్ రిమూవ్ చేయాలి. కలర్డ్ పిగ్మెంట్స్ ఈ అమ్మాయి ఫేస్లో ఏమున్నాయి? లిప్స్టిక్ ఉంది, ఐలైనర్ ఉంది. సో రెండిట్లోకి కలర్ ఎక్కువ దేనికి ఉంది? లిప్స్టిక్. సో ఫస్ట్ మనం లిప్స్టిక్కి ప్రొడక్ట్ పెట్టాలి. సో 2 types ఆఫ్ క్లెన్సర్స్ తీసుకుంటున్నాము. 2 types ఆఫ్ క్లెన్సర్స్ తీసుకుంటున్నాం, 1 క్లెన్సర్ కాదు. కళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కాస్త సెన్సిటివ్ స్కిన్కి యూజ్ చేసే క్లెన్సర్ కళ్ళకి యూజ్ చేస్తాం. లిప్స్ చాలా ఎక్కువ కలర్ ఉంది కాబట్టి మనం కాస్త స్ట్రాంగ్ లెమన్ క్లెన్సర్ యూజ్ చేస్తాం. సో మనము ఫస్ట్ ప్రొడక్ట్ పెట్టాలి. అమ్మ ఆతెరు కొంచెం. సో మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు క్లయింట్ లిప్స్ అవన్నీ చేతితో తాకూడదు. మనం ఒక ఇయర్ బడ్ తోటి ఒకసారి కన్ను ఓపెన్ చేయి. కళ్ళ కింద ఒక హాఫ్ మూన్ పెడుతున్నాం. నౌ సెకండ్ క్లెన్సర్ ఏదైతే ఉందో మనం ఆ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాం. తను ఐకి మస్కారా వేసుకుంది, ఆ తర్వాత ఐలైనర్ వేసుకుంది. అంటే సో దట్ ఆ టిష్యూ పేపర్ మనకి హెల్ప్ అవుతుంది ఏదైతే కింద ప్రొడక్ట్ పెడుతున్నామో మన ఇది. నౌ నేనేం చేశాను, ఇది పెట్టాను. సో నాననివ్వాలి. ఒక 2-3 minutes మనం సోక్ చేసి వదిలేయాలి. సోక్ చేసి వదిలేసినప్పుడు దీన్ని కవర్ చేసి ఉంచేయాలి. మనం ఏం చేస్తున్నాము, మనం లిప్స్కి ఏదైతే ఫస్ట్ చేసామో స్ట్రెచ్ చేయండి. S and 8 మూమెంట్. మా లిప్స్ ఓపెన్ చేయాలి. S and 8 మూమెంట్ తోటి ఎమల్సిఫై చేయాలి. అప్పర్ లిప్ ఓపెన్ చేయవా? మన లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి ఒక టిష్యూ వెట్ కాటన్ది ర్యాప్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఎందుకు? మనం క్లీన్ చేయడానికి ఇది యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం క్లీన్ చేయాలంటే ఎంతవరకు మనం మేకప్ ప్రోడక్ట్ రిమూవ్ అయిందో తెలియాలంటే మనము క్లీన్ చేసి చూసుకోవాలి. ఒక్కసారి ఓపెన్ చేయి. చాలా వరకు మనకి ప్రోడక్ట్ వెళ్ళింది, కానీ ఇంకా చాలా ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేసాము, ఇది సోక్ చేసాం కదా, మళ్ళీ ఇంకొకసారి మన ప్రోడక్ట్ని సోక్ చేయాలి. ఇంకొంచెం గ్యాప్, కొంచెం నాననివ్వాలి. మన క్లెన్జర్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి? సర్ఫెక్టెంట్ ఉంటుంది, డిటర్జెంట్ ఉంటుంది, కొన్ని రకాల క్లెన్జింగ్ ఏజెంట్స్ ఉంటాయి, కొన్ని రకాల హైడ్రేటింగ్ ఏజెంట్స్ ప్రొపైలిన్ గ్లైకాల్ లాంటివి ఉంటాయి, స్టెయరిక్, ఆ తర్వాత సెటారిక్ యాసిడ్స్ లాంటివి ఉంటాయి. అది వదిలేయండి. ఓకే, ఈ లోపల కంటి దగ్గరికి వద్దాం. సో మనం ఏదైతే చేసామో ఒక కన్ను ఓపెన్ చేసాం. పుష్ దిస్ డౌన్, ఇది కిందకి, మళ్ళీ పైకి.
ఇది మస్కారా. సో నార్మల్గా మనం ఏం చేయొచ్చు, నాకు ఇంకొక బడ్ ఇస్తారా? సో ఈ బడ్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అర్థమవుతుందా? ఈ కిందది ఈ పైకి, ఈ పై కిందకి. ఇప్పుడు కిందకి మొత్తం. క్లియర్ అయిన తర్వాత ఒక్కసారి ఇది ఫోల్డ్ చేసి కళ్ళని జస్ట్ ఎమల్సిఫై చేస్తాం. కన్ను ఒకసారి తెరు. సో బై ద టైం మనం క్లీన్ చేసేటప్పటికి అక్కడ ఏదైతే మేకప్ ఉందో అట్లీస్ట్ 50 to 70% రిమూవ్ అవ్వాలి. కన్ను ఓపెన్ చేయమ్మా. బాగానే ఉందా? ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? సో ఒకసారి ఓపెన్ చేయమ్మా. సో మన హ్యాండ్లింగ్ చాలా డెలికేట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ అంతా కూడా క్లీన్ అయిపోయేలా చూసుకోవాలి. మనం 2-3 సార్లు టెస్ట్ చేసి చూసుకోవాలి. మనం ఐస్కి చాలా డెలికేట్ సెన్సిటివ్ ఆల్మండ్ క్లెన్సర్ యూస్ చేసాం. లిప్స్కి ఏం పెట్టాము? కలర్డ్ ప్రోడక్ట్ కదా, కలర్డ్ ప్రోడక్ట్లో పిగ్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది పెట్టాం. సో నాకు నా కాటన్ మీద, కంటి మీద ఎట్లాంటి బ్లాక్ పిగ్మెంట్ రావట్లేదు అనేదాకా నేను క్లీన్ చేసుకోవాలి. ఓపెన్ చేయము. నౌ దిస్ ఈస్ ద పాయింట్, మై ఐస్ ఆర్ క్లీన్. సో నేను ఎగ్జామినర్ని పిలిచేటప్పటికి నా కన్ను ఓపెన్ చేయమ్మా. కొంచెం స్ట్రెచ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే లిప్స్ మధ్యలో లైన్స్ ఉండి దాంట్ లోపల కూడా కలర్ వెళ్తుంది. సో క్లెన్జింగ్కి మనం సఫిషియంట్ టైం తీసుకోవాలి, కాస్త జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేయి. సో తను మనం ఇందాక చూసుంటే షీ యూజ్డ్ స్టే ఆన్ లిప్స్టిక్. స్టే ఆన్ లిప్స్టిక్ కాబట్టి ఆ లిప్స్టిక్ చాలా వరకు మనం క్లియర్ చేసుకున్నాం. నేను చేస్తుంటే ఆ అమ్మాయికి పెయిన్ రావట్లా, చాలా సాఫ్ట్గానే ఉంటుంది. ఏదమ్మా ఒక్కసారి ఆతరు. సో ఐ ఫీల్ ఇంకా అమ్మాయి కాటన్ ఎక్స్ట్రా ఏమీ రావట్లేదు. ఇట్ సైడ్ ఈ ఇలాగా 2 అర్థమైందా? అప్పుడే కదా ట్రీట్మెంట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ కానీ, వాళ్ళకున్న స్కిన్ కన్సర్న్స్ ఏంటి, పిగ్మెంటేషన్ ఉందా, ఏముంది అన్నీ మనం తెలుసుకోవాలి. దానికోసం మనం మేకప్ రిమూవ్ చేయాలి. సో ఆ కన్ను క్లీన్ చేసాం కదా, అలాగే ఈ కన్ను కూడా క్లీన్ చేసాం మొత్తం అంతా. అంటే ఎక్కడ కూడా మనకి ట్రేసెస్ ఆఫ్ మేకప్ రావద్దు కాటన్ మీద. మనం ఎంతైతే కాటన్ యూజ్ చేసామో అంతా కూడా వేస్ట్ అవ్వకుండా వాడేసుకోవాలి. కన్ను ఓపెన్ చేయమ్మా. సో కళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, సో అందుకని కళ్ళు మనం వర్క్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా, చాలా క్లయింట్ ఇబ్బంది పడకుండా క్లీన్ చేసుకోవాలి.
కన్ను ఒక్కసారి ఓపెన్ చేయి. మనం కంటి మేకప్ రిమూవ్ చేసినప్పుడు ఒక్కసారి లేచి ఎదరికి వచ్చి ముందు నుంచి చూడాలి. వెనకాల నుంచి అంటే ఏమన్నా ప్రొడక్ట్ ఉందా కంట్లో, అంటే ఐ ల్యాష్ కింద కానీ దాని కింద కానీ ఏదైనా ప్రొడక్ట్ ఉండొచ్చు. సో కంప్లీట్ చేసుకుని 4 చెక్ చేసుకుని ఆ తర్వాతనే మనం ప్రొడక్ట్ రిమూవ్ చేసుకోవాలి. క్లియర్? ఓకే, మొత్తం క్లీన్ చేశాను కదా. సో నేను సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే నా ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయాలి. సో కలర్ పిగ్మెంట్స్, లిప్స్టిక్, ఐ షాడో, ఐ ల్యాష్ వేసిన ఏదైతే ఐ లైనర్, మస్కారా, ఐబ్రో పెన్సిల్ ఇవన్నీ ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. లేకపోతే ఆ ప్రొడక్ట్ మనకి స్కిన్ అనాలిసిస్లో చాలా ఇబ్బంది పడుతుంది. స్కిన్ క్లీన్గా లేకపోతే ప్రొడక్ట్ అబ్జార్ప్షన్ ఎక్కువైపోద్ది. ఏంటి ప్రొడక్ట్ అబ్జార్బ్